ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాలమందు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ దినాల్లో చాలామంది ఈ లోకాన్ని, ప్రపంచాన్ని గమనిస్తే అన్ని రంగాలలో, అనేక జీవితాలలో సమతుల్యత లేని విధానాన్ని మనం చూస్తున్నాం. సమతుల్యత అంటే బ్యాలెన్స్డ్గా, సమానత్వము అని అర్థం కదా. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త తన సృష్టిలో ప్రతి ఒక్కటి సమతుల్యత కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ముఖ్యంగా మనం గమనిస్తే మనుషుని వ్యక్తిగత కుటుంబ జీవన విధానాలలో సమతుల్యత కనిపించట్లేదు. సమతుల్యత లేని జీవితము ఎప్పుడూ కూడా సాతాను అధికారంలోకి వెళ్ళిపోద్ది. కుటుంబాలు ఫెయిల్యూర్ అయిపోతాయి సమతుల్యత లేకపోతే. అంటే మనం యేసు ప్రభువారి జీవితంలో గనక మనం చూస్తే ఆయన అన్ని విషయాల్లో సమతుల్యత అంటే కరెక్ట్గా అన్నీ కూడా క్రమంగా ఉన్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా యేసు ప్రభువారు తన తండ్రి యొక్క అడుగుజాడలలో నడిచిన విధానం చూస్తాం అక్కడ. లూకా సువార్త 2వ అధ్యాయము 51, 52 ప్రకారం యేసు ప్రభువారు అన్ని విషయాలలో వర్ధిల్లెను అనే మాటను మనం చూస్తాం. సమతుల్యత అనే మాటకు చెప్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు తన సొంత ప్రజలతో సమయము గడిపే విషయంలో ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే ఎంత క్రమాలు ఉన్నాయో చూడండి ఆయన జీవితంలో. మార్కు సువార్త 6వ అధ్యాయము 31, 32 వచనాలు చూస్తే తన తోటి అపోస్తులు వారితో తన తోటి వారి విషయమై చేసిన పనులని ఆయన గమనిస్తున్నారు. అదే విధంగా బైబిల్ గ్రంథంలో అనేక మంది వారి యొక్క జీవితాలలో సమతుల్యత పాటించి ఉన్నతులుగా ఎదిగినట్లుగా కూడా మనం బైబిల్లో చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు గురించి మనం గమనిస్తే ఎస్తేరు తన జీవితంలో తన పినతండ్రి మాట ప్రకారంగా అంటే మొర్దెకై మాట ప్రకారంగా జరిగించడం వల్ల, అంటే ఒక ద్వారపాలకుడు, వాళ్ళ బాబాయ్ ద్వారపాలకుడు, వాళ్ళ కుమార్తె కదా ఈ అమ్మాయి ఎస్తేరు, ఆ స్థాయి నుంచి రాణి స్థాయి వరకు వెళ్ళింది ఎస్తేరు. అంటే మాట వినుట వలన తన జీవితంలో సమతుల్యత కలిగి ఉన్నది. ఉన్నతమైన మెట్టులకు ఆవిడ ఎక్కగలిగింది. ఎందుకు మన జీవితాలలో సమతుల్యత లేకుండా పోయిందో మనం ఒకసారి ఆలోచించాలి. ఒక క్రమము, ఒక కరెక్ట్ అయిన విధానాలు మనిషి ఇష్టపడటం లేదు. ప్రతీదీ కూడా అన్నీ కూడా రాంగ్ చేయడానికి, రాంగు మాట్లాడడానికి, రాంగుగా ఆలోచించడానికే అవడం వల్ల మనుషుల జీవితాలు, కుటుంబాలు అస్తవ్యస్తంగా అయిపోతున్నాయి. తల్లిదండ్రులు అలాగే ఉంటున్నారు, పిల్లలు అలాగే ఉంటున్నారు. పిల్లలకి తల్లిదండ్రులు చెప్పలేక ఇది కరెక్ట్ కాదని, సరే వారు విన్నారా వినలేదా కాదు, ముందు వీళ్ళు కూడా కరెక్ట్ అయినటువంటి విధానాలు తెలియట్లేదు తల్లిదండ్రులకు కూడా. కనుక మీరు ఒకసారి బైబిల్లో చూడండి, ప్రభు అన్నీ కూడా కరెక్ట్గా నీట్గా చేశారు. సృష్టి కూడా, ఆయన సేవ చేసిన విధానం కూడా చాలా నీట్గా జరిగించారు. ఈరోజు మనం కూడా అలాగే ఉండాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ కొన్ని మాటలు ఉన్నాయి. మత్సరము, క్రోధము, ఈ నీచ కార్యాలు మన జీవితంలోకి అనుమతించడం వల్ల మనము సమతుల్యతను కోల్పోతున్నాం. దేవుని యొక్క జ్ఞానము, నడిపింపు మీద ఆధారపడకుండా ఉండడం వల్ల సమతుల్యతను కోల్పోతున్నాం. అన్నీ మనం ఏదనుకుంటున్నాం అదే చేసేస్తున్నాం. దేవుడు ఏం ఆశిస్తున్నాడు, బైబిల్లో ఎలా ఉంది, అనేకులకు దీవెనకరంగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం ఈ రోజున. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ ఒక విషయం కనబడుద్ది. సమతుల్యత మన జీవితంలో ఉండలేదు. ఆ భాగంలో మనం చూస్తే, అంటే సమూయేలు రావాలి, బలి అర్పించాలి, కొద్ది రోజులు లేట్ అయింది. సౌలు ఏం చేశాడు, ఎదురు చూడక నేనే అర్పించేస్తానండి అన్నాడు. ఏం క్రమం అది?
తన జీవితంలో సమతుల్యత లేదు సౌలు జీవితంలో. అందుకే ఏమయ్యాడు? చివరికి చాలా నష్టపోయాడు. ఉన్న దీవెనలన్నీ కూడా పోగొట్టుకున్నాడు. జీవితంలో అసంతృప్తి కలిగి జీవించడం వలన మనము ఈ విధమైన దీవెన సమతుల్యతను కోల్పోతున్నాం. బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యోధ అన్నాడు, తనకి సంతృప్తి లేదు, ఎంతసేపు అసంతృప్తే. యేసు ప్రభువారు 12 మంది శిష్యులు ఒక శిష్యుడిగా నియమించారు. డబ్బు సంచి అతనికి అప్పగించారు. కానీ అతడు దేవుడిచ్చిన స్థానాన్ని తృప్తి పడక డబ్బు విషయమై అసంతృప్తి కలిగి ఉండి శాపమైన మెట్లోకి వెళ్ళిపోయాడు. లాస్ట్కి యేసు ప్రభువును కూడా అమ్మేయడానికి కూడా వెనకాళ్ళ. ప్రభు దాయమన్న డబ్బులో కూడా దొంగతనం చేయడానికి కూడా వెనకాళ్ళ. ఇది కరెక్టా కాదా, నేను చేసే విధానం కరెక్టా అని ఒకసారి కూడా ఆలోచించరా. చివరికి ఏం జరిగింది? చేతులారా తన కుటుంబ వ్యవస్థని, తన వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు కూడా కానివాడిగా చేసుకున్నాడు. దేవుడిచ్చిన స్థితిని బట్టి ఎవరైతే గర్విస్తారో వాళ్ళు కూడా ఇటువంటి సమతుల్యతకు, ఇలాంటి దీవెనకరంగా ప్రశాంతమైన జీవితాన్ని పోగొట్టుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు మనం చూస్తే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఉంటుంది. అతడు విస్తారంగా గర్వించాడు. ఆకాశం అంతా ఎత్తుగా కొమ్మలు ఉన్నట్లుగా అది నరికినట్లుగా మనం చూస్తాం. అంటే అతని గర్వాన్ని మనకి కనబడుతుంది. బెల్షస్సరు కూడా కనబడతాడు మనకి 5వ అధ్యాయంలో. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో కూడా అందుకే కదా బెల్షస్సరు మీద కూడా దేవుడు ఉగ్రత పంపించాడు. యోగ్యమైన క్రియలు కనపరచడం వలన, ప్రతి విషయము కూడా దేవుని వైపు తిరుగుట వలన దేవుడు మనల్ని సమతుల్యతలో ఉంచుతాడు. బైబిల్లో చూస్తే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8 నుండి 14 నెబుకద్నెజరు బందీలుగా తీసుకొచ్చారు. దానియేలు కానీ, హనన్యా కానీ, మిషాయేలు కానీ, అజర్యా కానీ. వాళ్ళలో యోగ్యమైన నిర్ణయాలు ఉన్నాయి. వాళ్ళ విధానాలు కానీ దేవునికి ఇష్టమైన రీతిలో జరిగించారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు సమతుల్యంగా ఉన్నారు. అందుకే వాళ్ళు ఏమయ్యారు అంటే నిజంగా వాళ్ళు దీవించబడ్డారు. మన ఆలోచనలో దేవుని ఆలోచనలకి ఆహ్వానించినప్పుడు ఆయన ఆలోచనలుగా మార్చి ఆయన ఆలోచనలోకి మనల్ని తిప్పుతాడు. మీరు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను సైన్యాధిపతి, ఓ చిన్నదాన్ని మనం అక్కడ చూస్తాం. నయమాను దేవుని కోసం ఎలీషా చెప్పిన పని చేయకుండా తన ఆలోచన ప్రకారంగా వెనుదిరగాలనుకున్నాడు. సేవకుని మాట వినడానికి ఇష్టపడలా. అయితే దేవుడు ఆలోచన తనలో పెట్టడం వల్ల అతడు ఎప్పుడైతే సమతుల్యతలో ఉన్నాడో, సేవకుడు చెప్పాడు వినాలని కొంత దూరం వెళ్ళాక అతను పాటించాడో, సరైన ఆరోగ్యము, సరైన సమాధానం, సంతోషాన్ని పొందగలిగాడు. మన జీవితాలలో అందుకే చాలాసార్లు ఆటుపోటులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే గేహజీని చూడండి, లోక సంబంధమైన వాటికి పోరాడి తన జీవితంలో ప్రశాంతంగా వెళ్ళే జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు ప్రశాంతంగానే దేవుడు మన జీవితాలను నిర్ణయించాడు. నేనైనా, మీరైనా, ఎవరైనా ప్రశాంతంగా వెళ్ళే జీవితాలని కరెక్ట్గా వెళ్ళనీయము. ఏదో ఒక రకంగా ఆలోచించి వంకర ఆలోచనలు, వంకర మార్గాలు, వంకరి మాటలు ఇలా ఉండటం వల్ల మన కుటుంబ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. కనుక మనకి మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. కొన్నిసార్లు మనం మాట్లాడే విధానం కరెక్ట్ కాదు, కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా జీవించాలి అని అన్నా కానీ మనం దాని ప్రకారం వెళ్ళడానికి ఇష్టపడం. లేదు, కాస్త దేవుని సేవకులు, దేవుని జ్ఞానం కలిగిన వారు బోధిస్తున్నా వాళ్ళు బోధించేది మనకు కరెక్ట్ అని తెలుసు, మనం చేసేది రాంగ్ అని తెలిసినా కానీ అది వదులుకోలేకో, ఆ వ్యక్తిని వదులుకోలేకో, ఆ పరిస్థితిని వదులుకోలేకో, అలవాటును వదులుకోలేకో మంచి క్రమాలకు దూరం అవుతున్నాను. చూసారా? అంటే నీ జీవితంలో సమతుల్యత లేదు, దానికి నువ్వు పెద్దపీట వేయటం లేదు, రాంగ్ అని తెలిసిన అదే దారిలో వెళ్ళిపోతున్నారు. చూసారా? అది కొన్నిసార్లు మనకు నష్టాన్ని, కొన్నిసార్లు కాదు కంపల్సరీ నష్టాన్ని తీసుకొస్తుంది.
ఈ ఉదయకాలం ముందు యేసుక్రీస్తుని మనం గమనిస్తే ఆయన సమతుల్యతగా చక్కగా గౌరవంగా పెద్దల దయందు కానీ దేవుని దయందు కానీ తండ్రి యొక్క అడుగు జాడలలో కానీ సమయము కానీ ఇవన్నీ చాలా నీటిగా ఎస్తేరు జీవితంలో చూసిన చాలా చక్కగా విధేయతగా మాట విని లేదా షడ్రకు మేషకు వాళ్ళ విషయంలో కానీ ఇవన్నీ ఎవరైతే సమతుల్యత కరెక్ట్ విధానాలు ఉన్నాయో వాళ్ళందరి జీవితాలు చాలా బాగున్నాయి. కనుక ఈ ఉదయకాలం మందు ఏదైతే మనకు రాంగ్ అనిపిస్తుందో వాక్య ప్రకారంగా కానీ లేదా సమాజ పరంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ ఏదైతే మనకు తేడా అనిపిస్తుందో అది సరి చేసుకోవడానికి మనం ఇష్టపడి సరైన రూటులో సమతుల్యతలో వెళ్ళేలాగున మనము ప్రయత్నం చేద్దాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీరు మాతో మాట్లాడుతున్నప్పటికీ కూడా సరి చేసుకోవడానికో ఆ మార్గంలో నడవడానికో మేము ఇష్టపడలేకపోతున్నాం. లోకము లాగటం వల్ల సాతాను ప్రేరేపణకు లోబడిపోయి సాతాను ఉచ్చులలో పడి అది రాంగ్ అని తెలిసి కూడా నిజంగా మా దీవెనని మేము చేతులార పాడు చేసేసుకుంటున్నాం. మీరు మమ్మల్ని బహుగా దీవించాలని బహుగా ఆస్వాదించాలని ఉన్నారు. మా ఆరాధన క్రమాలు కానీ మా భక్తి భావాలు కానీ మీ కొరకు మేము కేటాయించే సమయాలు కానీ మీకు ఇచ్చే ప్రాధాన్యత కానీ ఉన్నాయి. వాటిని బట్టి మీరు దీవించాలనుకుంటున్నారు. కానీ దీవించబడకుండా ఉండడానికి మేమే కారణమైపోతున్నాం. మా సమతుల్యమైనటువంటి ఇవి కరెక్ట్గా లేక, అలవాటులు కరెక్ట్గా లేక, బుద్ధి కరెక్ట్గా లేక, సరైన మార్గములో నడవలేక, తెలిసి కూడా నడవలేక కనుక ఇవే మాకు దీవెనికి దూరం అయిపోతున్నాయి. కనుక ఏ విషయాల్లో మేము అలా ఉంటున్నామో ఈ ఉదయం మీరు మాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కూడా సరి చేసుకొని మరి ఆ చెడుని విడిచిపెట్టి మంచి మార్గంలో నడవడానికి కృప దయచేయండి. ఈ ఉదయకాలం ముందు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఈ దినము కావలసిన మేలు, దీవెన, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు కనబరిచి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే ఇతరులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే మీ అభిప్రాయాన్ని ఆ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.